శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒకరోజు మహాస్వామి వారి దర్శనానికి వైదిక నిష్ఠ కలిగిన ఒక యువజంట వచ్చారు. ఆ యువకుడు సుమారు 25 సంవత్సరాల వయస్సు గలవాడు. అతని భార్యకు ఒక 20 సంవత్సరాల వయస్సు ఉంటుంది. మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించి నిల్చున్నారు. వేరే భక్తునితో సంభాషిస్తున్న శ్రీవారు ఇటు తిరిగి ఈ దంపతులను చూశారు. వారి మొహంలో ఆనందం వెల్లివిరిసింది. ఆనందంతో మహాస్వామి వారు, "నువ్వు రఘునాథన్ కదూ? మధురై శేషుగణపతి కుమారుడివి కదూ? నిన్ను ఇప్పుడు అలా పిలవకూడదు. నువ్వు ఇప్పుడు రఘునాథ శాస్త్రివి. మీ తండ్రిలాగానే నువ్వు కూడా మధురై ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నావు. ఖచ్చితంగా ఈవిడ నీ ధర్మపత్ని, తిరుచిరాపల్లి వైద్యనాథ గణపతిగల్ మనవరాలు, సుబ్రహ్మణ్య వైద్యర్ గారి ఒక్కగానొక్క కూతురు కదా. క్రితం సంవత్సరం మీ నాన్న మీ మామ నా వద్దకు మీ వివాహ పత్రికతో వచ్చి మఠం ఆశీర్వాదాలు తీసుకున్నారు. నువ్వు కూడా వచ్చి నమస్కరించుకున్నావు కదా. సరే, మీ దంపతులిద్దరి మధ్య సఖ్యత ఉన్నది కదా" అని మహాస్వామి వారు అడిగారు. రఘునాథ శాస్త్రి వెంటనే సమాధానమిచ్చాడు, "మీ ఆశీర్వాదం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం పెరియవా" అని. మహాస్వామి వారు ఒప్పుకోలేదు. "నువ్వు చెప్తున్నావు సరే, నీ భార్య ఏమీ చెప్పడం లేదు" అని వెంటనే నవ్వారు. ముఖం పైన నవ్వు తెచ్చిపెట్టుకొని, "నా పేలు అలిమేలు పెరియవా, మేము సంతోషంగా ఉన్నాము, సంతోషంగా" అని చెప్పింది ఆవిడ. మహాస్వామి వారు ఆమె మాటల్లో ఉన్న నిస్పృహని గమనించారు. "అది కాదు తల్లి, నీవు మాట్లాడే మాటల్లో నీవు సంతోషంగా లేవని తెలుస్తోంది. ఏమైనా ఉంటే చెప్పు తల్లి" అని అడిగారు మహాస్వామి. "అలాంటిదేం లేదు పెరియవా" అని మాట దాటివేసింది. "లేదు లేదు, నీ మాటల్లో ఉన్న బాధ నాకు తెలుస్తోంది. నీవు సంతోషంగా లేవు. చెప్పు, నీ బాధేమిటో" అని అడిగారు మహాస్వామి. అలమేలు సంకోచిస్తూ, "పెరియవా, నేను దైవభక్తి కలదాన్ని, శాస్త్రము సాంప్రదాయాలపైన విశ్వాసం ఉన్నదాన్ని. నా వివాహానికి ముందు మా ఇంట్లో వాళ్ళు బంధుమిత్రులతో కలిసి మేము తరచూ పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళేవాళ్ళం. అది నాకు చాలా ఇష్టం. నాకు తనతో వివాహం జరిగి సంవత్సరం అయింది. మేము ఎక్కడికి వెళ్ళలేదు పెరియవా. ఇదే నాకు బాధ కలిగిస్తున్న విషయం" అని చెప్పింది. అలమేలు మాటలకు అడ్డుపడుతూ మహాస్వామి వారు, ఎందుకు వెళ్ళలేకపోతున్నావు" అని అడిగారు. "పెళ్ళైన తర్వాత నేను ఒక్కదాన్నే తీర్థయాత్రలకు వెళ్ళకూడదు కదా. భర్త సమేతంగా తీర్థయాత్ర చేస్తేనే కదా యాత్ర యొక్క పూర్తి ఫలం దొరికేది. 2-3 సార్లు అడిగాను, కానీ వారు రాలేదు" అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. మహాస్వామి వారు పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను సముదాయిస్తూ, "రఘునాథ శాస్త్రి, ఏమిటిది? భార్య చేత కన్నీళ్లు పెట్టించడం నీకు తగునా? అదీకాక తను అడిగినది సమంజసమైన కోరికయే కదా. తీర్థయాత్ర క్షేత్ర దర్శనమే కదా. వెళ్ళడానికి నీకు ఏమి అభ్యంతరం" అని అడిగారు. రఘునాథ శాస్త్రి మహాస్వామి వారికి మళ్ళీ సాష్టాంగం చేసి, "తను అడిగినది సరైనదే పెరియవా, కానీ 10-12 రోజుల పాటు ఉత్తర భారత క్షేత్ర దర్శనం, అది కూడా 2 నెలలకు ఒకసారి నా వల్ల సాధ్యపడుతుందా" అని చెప్పాడు. "నీవు కొంత ప్రయత్నించి నీ భార్య అడిగిన సశాస్త్రీయమైన కోరికను తీర్చలేవా" అని మళ్ళీ అడిగారు పరమాచార్య స్వామివారు. రఘునాథ శాస్త్రి వినయంగా మహాస్వామి వారితో, "మహాస్వామి వారికి తెలియనిది కాదు. నేను వైదిక వృత్తిలో ఉన్నాను. మా తండ్రి గారి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. కావున నేను ఒప్పుకున్న పనితో పాటు వారివి కూడా నేను చేయాల్సి వస్తుంది. మీరు చెప్పండి పెరియవా, నా వృత్తిని వదిలేసి నేను అన్ని రోజులు యాత్రలకు ఎలా వెళ్ళగలను" అని అన్నాడు. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నవ్వుతూ ఇలా అన్నారు, "కావున మీరిద్దరూ ఈ విషయమై మధ్యవర్తిత్వానికి నా వద్దకు వచ్చారన్నమాట. ఆమె కోరిక సమంజసమైనది. తనకు తీర్థయాత్రలు చేయాలని కోరిక. పెళ్ళైన ఆడది తన భర్తతోనే తీర్థయాత్రలు చేయాలనే శాస్త్ర నిబంధన కూడా తెలిసి ఉన్నది. నువ్వు చెప్తున్నది కూడా సరైనదే. నీ వృత్తి వైదికం. కావున నెలలో అన్ని రోజులు నీకు చేయవలసినవి, ఒప్పుకున్నవి, పూజలు, వ్రతాలు ఉంటాయి. కావున 2 నెలలకోసారి అన్ని రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్ళలేవు. మరేం చేయాలి" అని అడగ్గా, "మీరు మాత్రమే మాకు సరైన దారి చూపగలరు పెరియవా" అని ఇద్దరూ ఒకేసారి చెప్పారు. మహాస్వామి వారు కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు. అక్కడున్న వారందరూ మహాస్వామి వారు ఏమి చెప్తారో అని వేచి చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత మహాస్వామి వారు మళ్ళీ మాట్లాడారు.
అలిమేలు, నీవు 2 నెలలకోసారి తీర్థయాత్రలకు వెళ్ళాలని నిశ్చయించుకున్నావు. భర్తతోనే వెళ్ళాలనే శాస్త్రవాక్యం పైన నమ్మకం ఉన్నదానివి. కానీ తన వృత్తి వైదికం కావున తను నీతో పాటుగా రాలేడు. కావున ఒక పని చెయ్యి. మహాస్వామి వారు చెప్పకముందే వారిద్దరూ, దయచేసి మాకు తరుణోపాయం సెలవివ్వండి పెరియవా అని అన్నారు. మహాస్వామి వారు ఇలా చెప్పారు. నీకు ఒక ఉపాయం చెబుతాను విను అలిమేలు. నువ్వు తీర్థయాత్రకు బయలుదేరే ముందు, ఇంటి నుండి కాలు బయట పెట్టే ముందు నీ భర్తను తూర్పుకు అభిముఖంగా నిలబడమని చెప్పు. తనకు నువ్వు సాష్టాంగ నమస్కారం చెయ్యి. రఘునాథ శాస్త్రి, నువ్వేం చేస్తావంటే నీ అంగవస్త్రమును నీ భార్య చేతిలో ఉంచి తనతో చెప్పు, నీ అంగవస్త్రమును దగ్గర ఉంచుకుంటే నేను నీ తోడు ఉన్నట్టే అని ఆశీర్వదించి పంపు. ఇప్పుడు మీ ఇద్దరికీ బాధ ఉండదు. ఏంటి, సంతోషమేనా అని ఆప్యాయంగా అడిగి ప్రసాదాన్ని ఇచ్చారు. మహాస్వామివారు ఇచ్చిన ఈ ఉపాయానికి వారు ఎంతగానో సంతోషించారు. కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా శ్రీవారికి సాష్టాంగం చేసి నమస్కరించారు. ఈ సంఘటనను చూస్తున్న అక్కడ ఉన్నవారంతా మహాస్వామివారి ఉపాయానికి వారికి వందనములు సమర్పించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.